ఇక మా నాన్న వాళ్ళిద్దరితోటి కూర్చొని హ్యాపీగా ఉన్నాడంట మా నాన్న. అయితే సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నతోటి ఎక్కువ నేను ఎప్పుడూ స్పెండ్ చేయలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు భయం. ఫస్ట్ మా నాన్న అంటే భయం నాకు. అలా అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉండేదాన్ని. కానీ ఏంటంటే ఎదిగి కొద్ది తర్వాత ఏంటంటే తనంటూ ఏంటో తెలిసింది మాకు. కానీ నాకు ఏంటంటే డాడీతో గడపాలి ఫస్ట్ నుంచి కూడా. నాకు మా అమ్మ కన్నా మా నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం. సో ఎక్కువ మా నాన్న మీదే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఈ రోజు నేను ఇలా ప్లాన్ చేసుకుని మా నాన్న ఎప్పుడు అయితే ఫ్లైట్ ఎక్కలేదు. కానీ ఈ వీడియో ఏంటంటే నాకు స్వీట్ మెమరీ కింద ఉండాలని చేస్తున్నానే తప్ప సో లైక్ల కోసము, వ్యూస్ కోసము, లేదంటే సబ్స్క్రైబర్ కోసము అయితే ఈ వీడియో చేయట్లేదు నేను. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు ఉండాలి, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి, మీరు సబ్స్క్రైబ్ కూడా నాకు ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ వీడియో ఓన్లీ నా ఆనందం కోసం నేను చేసుకుంటున్న వీడియో ఇది. మా నాన్నతో గడపాలి, సంతోషంగా ఉండాలనేసి. సరే, ఈ నాన్న ఎలా ఉంటే ఈ నాన్న వచ్చేసి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే నేను పుట్టాక వీళ్ళకి పెళ్ళయింది. తర్వాత వచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళు పుట్టారు. వీళ్ళ అమ్మ వాళ్ళు అంటే తాతయ్య వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక కాన్పు అయితే ఉంచుకోండి, ఆడపిల్ల పుడతారు అని చెప్పంటే లేదు మాకు మేరీ ఉంది, అన్నయ్య కూతురు ఉంది, మా ఇద్దరి మధ్యన అమ్మాయి చాలు, మాకు ఇంకొక అమ్మాయి వద్దు అని చెప్పేసి కేవలం నా కోసం మా చిన్నమ్మని ఒప్పించి, చిన్నమ్మ అంటే మళ్ళీ మా అక్క, మా అమ్మ వాళ్ళ చెల్లెలు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. కానీ వీళ్ళిద్దరు అయితే కాదు, వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లా ఉంటారు నిజంగా చెప్పాలంటే. కష్టానికైనా నష్టానికైనా దేనికైనా సపోర్ట్ గా ఉంటాడు. సో మా నాన్న కోసం అయితే ఇచ్చేసాను. ఒక నాన్న కన్న తండ్రి అయితే ఇంకో నాన్న నా కోసం అన్ని వదులుకున్న నాన్న. వీళ్ళిద్దరు హ్యాపీనెస్ కోసం అని చెప్పి నేను ఇది ఇంత దూరం వచ్చాను. పొద్దున్న అయితే ఫ్లైట్ డిలే అయింది. కొంచెం నాకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక చాలా ఇబ్బంది అనిపించింది, వెళ్ళలేకపోయాము. తర్వాత 9:30 ఫ్లైట్ అయినా నేను ఇంకా ఓపిక చేసుకొని వెళ్ళాలి, మా డాడీ వాళ్ళకి చూపించాలి అని చెప్పొచ్చాను. డాడీ వాళ్ళ ఓనర్ గారికి కూడా కాల్ చేసి అంకుల్ గారు ఇలా వెళ్తాము అంటే సరేనమ్మా అని ఆయన కూడా చాలా హ్యాపీగా ఉండి మా డాడీని 2 days ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకో దుర్గారావు అని చెప్పారంట. ఫైనల్గా అయితే ఈరోజు నాకు వీళ్ళిద్దరితోటి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటిది మళ్ళీ నా లైఫ్లో వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వరల్డ్ కప్ సాధించినంత హ్యాపీగా ఉంది. సో నేనేమంటున్నానంటే తల్లిదండ్రులు అంటే దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనం ఎలా పుడతామో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు. కానీ మనం ఎలా ఉన్నా సరే నా పిల్లలు అని మనల్ని రిసీవ్ చేసుకొని, వాళ్ళు హగ్ చేసుకొని, వాళ్ళు మనల్ని ఇంతలా పెంచి పోషిస్తారు. ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ అనాథాశ్రమాలని, వృద్ధాశ్రమాలని ఎక్కువైపోయినాయి. కానీ సో ప్లీజ్ అలా ఎప్పుడు చేయకండి. మనకున్న దాంట్లోనే కొంచెం తిందాము, ఆ కొంచెమే అమ్మ వాళ్ళకి పెట్టుకుందాము, నాన్న వాళ్ళని చూసుకుందాం తప్ప ఎప్పుడు ఇలా చేయకండి. కానీ నేను ఒక్కటైతే చెప్తున్నాను, ఇది నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను అనుకుంటారో, అడ్వాన్స్ ఇస్తున్నాను అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఇది నా హ్యాపీనెస్ అయితే ఇలా ఉందండి. నిజంగా దేవుడు నాకు ఇంకొంచెం డబ్బు ఇచ్చి ఉంటే ఇంకొక 100 మంది తల్లిదండ్రులని నా దగ్గరికి తెచ్చుకొని పెంచుకోవాలి అన్నది నా డ్రీమ్ అసలు. కానీ ఏంటంటే నేనున్న సిచ్యువేషన్లో నేనంత పైకి ఎగరలేను. దేవుడు నిజంగా తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదే చేస్తాను. కానీ ఇప్పుడున్న దాంట్లో అయితే మా నాన్న ఇద్దరిని కూడా నేను సంతోషంగా చూసుకుంటున్నాను. ఈ హ్యాపీనెస్ అయితే చాలా అనిపించింది నాకు. ప్లీజ్ మీ తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోండి. మీరు చూసుకోవట్లేదని కాదు, కానీ ఏంటంటే చిన్న అడ్వైస్ అంతే, తిట్టుకోకండి. ఒక సిస్టర్ లాగా మీకు చెప్తున్నాను అని అనుకోండి. ఇది ఇంత ప్రయాసపడి ఇంత దూరం వచ్చానంటే నా కష్టం వెనకాల ఇంకా చాలా మంది కష్టాలు ఉన్నాయి. ఈ రోజు ఇలా కూర్చొని తింటున్నానంటే దానికి కారణం కూడా వాళ్ళ కష్టమే. సో నేను కూడా ఎప్పటికీ వాళ్ళ రుణం అయితే మర్చిపోలేను, తీర్చుకోలేను. కానీ నేను ఇలా వచ్చి ఇంత హ్యాపీగా ఉన్నానంటే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను నేను.